ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో ఈ 2025 సంవత్సరంలో పోలిపాడ్యమి పూజా విధానం ఏమిటో, పోలిపాడ్యం పూజలో వచ్చే సందేహాలు ఏమిటో, అలాగే ఈ పోలిపాడ్యమి నవంబర్ 21న లేదా 22న ఎప్పుడు అని దీపాలు వదలాల్సిన శుభ సమయం ఏమిటో, ఎన్ని దీపాలు వెలిగించాలో, అలాగే అరటి డొప్పలు లేనప్పుడు దీపాలను ఎలా వదలాలో, ఈరోజు వీలు కాకపోతే మరలా ఎప్పుడు ఈ దీపాలు వెలిగించాలి అన్న విషయాల గురించిన పూర్తి వివరాలు ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ 2025 సంవత్సరంలో పోలిపాడ్యమి ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షంలో పాడ్యమి తిథి అనేది నవంబర్ 20. ఈరోజు కార్తీక అమావాస్య అండి. ఈ రోజుతో కార్తీక మాసం అనేది ముగిసిపోతుంది. ఈ కార్తీక అమావాస్య అనేది నవంబర్ 20 ఉదయం 10:59 కార్తీక అమావాస్య అనేది ముగిసిపోతుంది. అంటే కార్తీక మాసం ముగిసిపోయి మార్గశిర మాసం అనేది ప్రారంభమవుతుంది. మార్గశిర శుక్ల పాడ్యమి తిథి అనేది నవంబర్ 20 గురువారం ఉదయం 10:59 ప్రారంభమై నవంబర్ 21 శుక్రవారం పగలు 12:54 ఈ పాడ్యమి తిథి అనేది ముగుస్తుందండి. హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజు ఆ తిథిగా పరిగణిస్తాం. కాబట్టి ఈ 2025 సంవత్సరంలో సూర్యోదయానికి మార్గశిర శుక్ల పాడ్యమి తిథి అనేది నవంబర్ 20వ తేదీ ఉన్నది. కాబట్టి ఈ 2025 సంవత్సరంలో పోలిపాడ్యం పండుగను నవంబర్ 21 శుక్రవారం రోజు జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. అలాగే ఈ రోజు నక్షత్రం అనురాధ నక్షత్రం పగలు 1:10 వరకు ఉందండి. అలాగే ఈరోజు పాడ్యమి దీపాలు వదలవలసిన శుభ సమయం అనేది నవంబర్ 21 శుక్రవారం ఉదయం 6:20 లోపుగా ఈ పాడ్యం దీపాలు అనేవి వదలాలండి. సూర్యోదయం లోపు అంటే నక్షత్రాలు ఉన్న సమయంలోనే దీపాలు అనేవి వదలాల్సి ఉంటుంది. అలాగే 365 ఒత్తులు వెలిగించాలి అనుకున్న వాళ్ళు ఈ సమయంలోనే వెలిగిస్తే మంచిదండి. మరి పోలిపాడ్యమి దీపాలు వెలిగించేందుకు ఎన్ని ఒత్తులు కావాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఈ పోలిపాడ్యం పండుగ ఎందుకు జరుపుకుంటారో తెలుసుకుందాం. కార్తీక పౌర్ణమి తర్వాత ఈ నెలలో చివరిగా జరుపుకునేది పోలిపాడ్యమి. కార్తీక మాస అమావాస్య మరుసటి రోజు పోలిపాడ్యంగా జరుపుకుంటారు. తర్వాత నుండి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది. పోలిపాడ్యంనే పోలి స్వర్గం అని కూడా పిలుస్తారు. పాడ్యమి రోజు తెల్లవారుజామునే దీపాలు వదలడంతో కార్తీక మాసం పూర్తవుతుంది. నెల రోజుల పాటు కార్తీక మాస నియమాలు అనుసరించిన వారు పోలి స్వర్గం రోజు దీపాలు వెలిగిస్తారు. కార్తీక మాసం నెల రోజులు ఎలాంటి నియమాలు పాటించకపోయినా పోలిపాడ్యం రోజు దీపాలు వెలిగిస్తే కార్తీక మాసం నెల రోజులు దీపారాధన చేసిన ఫలితం దక్కుతుందని భావిస్తారు. ఈ రోజు బ్రాహ్మణులకు స్వయం పాకం దీపదానం కూడా చేస్తారు. అయితే చాలామందిలో ఉండే సందేహం ఏమిటంటే కార్తీక మాస నెల మొత్తానికి కలిపి దీపాలు వెలిగించాలా లేకపోతే అన్ని ఒత్తులు వెలిగించాలా అని. అయితే కార్తీక మాసం మొత్తానికి వెలిగించాల్సినవి దీపాలు కాదండి, ఒత్తులు వెలిగించాలి. ఈ ఒత్తులు అనేవి కార్తీక మాసం నెల రోజులు మనం దీపారాధన చేసిన ఫలితం దక్కాలంటే 31 ఒత్తుల్ని నీటిలో వదలాల్సి ఉంటుందండి. ఈ 31తో పాటు ఎవరెవరికి దీపాలు వదలాలో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే చాలా మందిలో ఉండే సందేహం ఏమిటంటే ఈ పాడ్యం దీపాలను వెలిగించే ఒత్తులు 31 ఉండాలా, 33 ఉండాలా, 35 ఉండాలా అని చాలా మందిలో ఈ సందేహం ఉందండి. కొద్దిమంది కార్తీక మాసం నెల రోజుల్లో 30 రోజుల లెక్క చొప్పున 30 ఒత్తులు వేసి వెలిగిస్తారు. కానీ అలా వేయకూడదు. ఎందుకంటే మనకు నెల అంటే 31 రోజులు కాబట్టి ఈ 31 రోజులకు గుర్తుగా 31 ఒత్తులు వేసి వెలిగిస్తారు. వీటికంటే 33 ఒత్తులు వెలిగించడం చాలా మంచిది. ఈ 33 ఒత్తులు ఎందుకు వేస్తారంటే నెలకు గుర్తుగా 31 ఒత్తులు ఇంకా గంగాదేవికి 2 ఒత్తులు కలిపి వేస్తారు. మొత్తంగా 33 ఒత్తులు వేస్తారు. కొద్దిమంది 35 ఒత్తులు కూడా వెలిగిస్తారు. ఎలా అంటే 31 ఒత్తులు నెల మొత్తానికి, అలాగే 2 ఒత్తులు గంగాదేవికి, మిగతా 2 ఒత్తులు వినాయకునికి గుర్తుగా మొత్తంగా 35 ఒత్తులు వెలిగిస్తారు. ఎన్ని ఒత్తులు వేసినా బేసి సంఖ్య వచ్చేలాగా వెలిగించాలి. అయితే మరికొద్ది మంది మేము ఈ కార్తీక మాసం అంతా దీపారాధన చేశాము, మరి మేము కూడా వెలిగించాలా అని అనుకునేవారు
కార్తీక మాసమంతా దీపారాధన చేసిన వారైతే 3 కానీ 5 ఒత్తులను కానీ వేసి దీపారాధన చేయవచ్చు. నైవేద్యంగా ఈరోజు వడపప్పు, చలిమిడిని సమర్పించాలి. ఈ ఒత్తుల్ని అరటి డొప్పల్లో వెలిగించి నీళ్ళలో వదలాలి. మామూలుగా అయితే ఈ దీపాలను నదుల్లో వదులుతారు. అందరికీ అది వీలు కాదు కాబట్టి మన ఇళ్లల్లోనే తులసి కోట ముందు చక్కగా శుభ్రం చేసుకొని పసుపుతో అలికి ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ చల్లుకొని దానిపైన ఒక పెద్ద బేసన్ పెట్టుకొని దాని నిండా నీరు పోసుకొని దాంట్లో కొద్దిగా గంగాజలం వేసుకొని ఆ నీటిని గంగాజలంగా భావించాలి. ఇప్పుడు అందులో పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పువ్వులు వేసుకొని ఆ నీటిలో మనం సిద్ధం చేసి పెట్టుకున్న ఒత్తుల్ని అరటి డొప్పలో వేసుకొని దాంట్లో కూడా పసుపు కుంకుమ చల్లుకొని ఈ నీటిలో వదిలే ముందు ఆ దీపాలకు నమస్కారం చేసుకొని అప్పుడు నీటిలో వదలాల్సి ఉంటుంది. ఈ దీపాలను 3 సార్లు తోసి కార్తీక దామోదరాయ నమః అని నమస్కారం చేసుకోవాలి. అయితే కొద్దిమంది అడిగారండి, మేము కార్తీక మాసంలో 10 రోజులు మాత్రమే దీపారాధన చేసుకోలేదు కాబట్టి మేము 20 ఒత్తులు వదిలితే సరిపోతుందా అని అడిగారు. అది కాదండి, మనం ఏ ఒక్కరోజు దీపం వెలిగించకపోయినా ఈ పాడ్యమి రోజు వదిలే దీపాలనేవి 31 కానీ 33 కానీ 35 కానీ ఏదైనా మీకు మీ ఆనవాయితీని బట్టి వదలాల్సి ఉంటుంది. అంతేకాని మేము 5 రోజులు మాత్రమే వెలిగించలేదు, 5 ఒత్తులు తగ్గించవచ్చా అంటే అలా కాదండి. పాడ్యమి రోజు తప్పకుండా కార్తీక మాసం మొత్తానికి ఒత్తులు అనేవి వెలిగించుకుంటే మంచిది. ఈ పాడ్యమి దీపాలు అరటి డొప్పలు అందుబాటులో లేకపోతే ఎలా అనే సందేహం కూడా చాలా మందిలో ఉంది. ఈ అరటి డొప్పలు అందుబాటులో లేని వాళ్ళు అరటి పువ్వు రేకుల్లో కానీ లేదంటే రావి ఆకుల్లో కానీ మనకు ఈ దీపాలను వెలిగించుకోవచ్చు. అవి లేకపోతే మన దగ్గర ఉండే కొబ్బరి చిప్పలో కూడా ఈ దీపాలను వెలిగించుకోవచ్చు. మరి ఈరోజు నాన్ వెజ్ తినవచ్చా లేదా అనే సందేహం కూడా చాలా మందిలో ఉందండి. ఈరోజు కార్తీక మాసం నెలంతటికీ కలిపి దీపాలు వెలిగిస్తాం కాబట్టి ఈరోజు నాన్ వెజ్ తినకూడదు. ఒకవేళ ఈరోజు పాడ్యమి దీపాలు వెలిగించడం కుదరని వారు మనకు ముందే వీలు పడదని తెలుస్తుంది కాబట్టి కార్తీక మాసంలోనే ఏదో ఒక రోజు ఈ పాడ్యమి దీపాలు వెలిగించుకున్నా మంచిదండి. ఇది కూడా కుదరని వారు పాడ్యమి వెళ్ళిన మరుసటి రోజు తెల్లవారుజామున చుక్కలున్న సమయంలోనే ఈ దీపాలు వెలిగించుకుంటే మంచిదండి. ఈ పాడ్యమి దీపాలను వదిలిన తర్వాత చేతిలో అక్షంతలు ఉంచుకొని పోలీస్వర్గం కథను తప్పక వినాలండి. పోలీస్వర్గం కథ విన్న తర్వాత అక్షంతలు చల్లుకున్నట్లయితే పూజ సమాప్తమైనట్లు. పురాణ గాథ ఆధారంగా పూర్వం కృష్ణానది తీరంలో పోలమ్మ అనే మహిళ అత్తవారింట కష్టాల కారణంగా కార్తీక మాసంలో నదీ స్నానాలకు నోచుకోలేదు. అయినా భగవంతుని పైన శ్రద్ధాభక్తులతో ఇంటి వద్దనే సూర్యోదయానికి ముందే స్నానం ఆచరించి మజ్జిగ చిలికే కవ్వానికి అంటిన వెన్నని కరిగించి కార్తీక మాసమంతా నిష్టగా దీపారాధన చేసేది. అచంచలమైన భక్తి విశ్వాసాలకు మెచ్చి వైకుంఠం నుండి విమానం వచ్చి పోలమ్మను వైకుంఠానికి తీసుకుని వెళ్ళిందని పురాణాల ద్వారా తెలుస్తుంది. ఈరోజు పోలిపాడ్యమి కథను వినడం కానీ చదవడం కానీ చేసి అక్షింతలు వేసుకుంటే కార్తీక మాసమంతా పురాణ పఠనం శ్రవణం చేసిన ఫలితం పరిపూర్ణం అవుతుంది. ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమః. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.